వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మీరు ఒక లైక్ చేయడం వల్ల నలుగురికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారా, ఆవకాయ అయితే పెట్టబోతున్నానండి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట, ఆవకాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాను అనమాట. సో నాకైతే చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను కదండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట, అదిరిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పచ్చడి అయితే మాత్రం పాడైపోయింది, ఎందుకు ఏంటి అనేది తెలీదు. సో అలా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, సో ఈరోజు అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఏమేమి ఉండాలి ఏంటి అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూసేయండి. ఓకేనా, మామిడికాయలు అన్నీ కూడా ఫస్ట్లో వాటర్లో అయితే బాగా కడుక్కోవాలి, ఏమీ ఉండకుండా నీట్గా అయితే కడుక్కున్నాక అప్పుడు మనము క్లాత్ అయితే నీట్గా తుడుచుకొని ఆ తర్వాత ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఆవు పొడి అయితే తీసుకోవాలండి. ఆవు పొడి అయితే ప్యాకెట్ అనమాట, పొడే తీసుకున్నాను. ఆవులు తీసుకుని అయితే మిక్స్ అయితే పట్టలేదండి, చూసారు కదా ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆశీర్వాదం చూడండి, మిర్చి పౌడర్ అనమాట. ఇలా ప్యాకెట్ అయితే తీసుకున్నాను, ఇది కూడా 1/2 kg. ఇదైతే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట, ఏ పడితే వాడేస్తే మాత్రం పచ్చడి అనేది టేస్ట్ అయితే ఉండదు. అలాగే మెయిన్ వచ్చేసరికి మనకి ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా మనకి పల్లీల ఆయిల్ అయితేనే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ఆయిల్ కానీ ఈ ఆయిల్ అయితేనే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుంది. ఎక్కువ ఈ ఆయిల్ యూజ్ చేస్తే మనం పచ్చడి అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేసిన మామిడికాయ ముక్కలు అనమాట. మెయిన్ ఇదే కదండి మనకైతే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేనైతే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ముందుగా మనం నీట్గా కడిగేసుకొని తుడుచుకొని ఆరిపోయాక అప్పుడు చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి అండి. వెల్లుల్లి మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. సో నార్మల్గా ఎలాగా మనం తినాం కదండి, కర్రీస్లో కూడా ఫ్రై కట్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలానే చేస్తాను. నెక్స్ట్ మనకి మెంతి పొడి అనమాట. మెంతులు ఉంటాయి కదా, అవి అయితే మాత్రం పొడి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం అయితే పసుపు అనేది వేసుకోవాలి, 1 స్పూన్ అయితే సరిపోతుంది, నేను కొంచెమే తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్లుప్పు అండి. కల్లుప్పు అయితే ఎండలో ఎండపెట్టుకోవాలి. చూడండి, చూపించడం కోసం నేనైతే కొంచెం అయితే ఇక్కడ ఉంచాను అనమాట. ఇలా ఎండపెట్టుకున్నాక మనం ఇలా అయితే పౌడర్ అనేది చేసుకోవాలి, చాలా మెత్తగా అయితే చేసుకోవాలండి. సాల్ట్ లాగా మనం ఇలా వేసేస్తే అంత వేగంగా కరగదు కదా, అందుకని చెప్పేసి మిక్స్ అయితే పట్టుకోవాలి కదండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే పెడతామో ఆ డబ్బా అయితే మాత్రం ఆవకాయ పెడతాం కదా, ఆ డబ్బా అయితే నీట్గా క్లీన్ చేసుకొని మనం ఎండలో ఎండపెట్టుకొని నీట్గా అయితే ఉంచుకోవాలన్నమాట. ఏ తడిగిడి ఏమి కూడా ఉండకూడదు, అలా అయితే మనకి పచ్చడి పాడవకుండా నిల్వ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే తీసుకోవాలన్నమాట. ఈ బౌల్తో అయితే ఇప్పుడు ముక్కలన్నీ కూడా కొలుచుకుంటాను, ఎన్ని అయ్యి ఏంటి అనేది. ఇలా అయితే ఒక బౌల్తో అయితే తీసుకున్నాండి. నాకు ఇటువంటి బౌల్స్ అయితే 2 బౌల్స్ అయితే అయ్యాయి అనమాట. ఇవన్నీ కూడా వేరే బౌల్లోకి అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. 2 బౌల్స్ అయితే మనకు అయ్యాయి కదా, 1/2 బౌల్ అయితే కారం అనేది తీసుకోవాలి. చూడండి, నేనైతే 1/2 బౌల్ అయితే తీసుకొని ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే ఇదైతే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ పొడి అయితే 1/4 అయితే మనం వేసుకోవాలండి. చూసారు కదా, ఆ పొడి కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్లుప్పు కదా పొడి చేసుకున్నానండి, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా 1/4 అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ అన్నీ కూడా ఎక్కువ ఏమి కూడా వేసుకోవద్దు, మనకు చాలకపోతే మనము అలాగే ఈ పచ్చడి ఈరోజు పెడుతున్నాం కదా, రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి అలా అయితే మొత్తం కూడా పొడిగా ఉన్న గరిటతో అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం టేస్ట్ చూడి అప్పుడైతే ఏమైతే సరిపోలేదో అవి అయితే వేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఎక్కువ వేసుకుంటే పాడైపోతుంది కదా, సో మనకి తెలియకపోతే అలా అయితే చెయ్యండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా, మనం కారము ఆ పొడి సాల్ట్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి రెబ్బలండి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, బాగా వలుచుకున్నాను. మనం తొక్కలు మొత్తం తీసేసి ఇలా అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మెంతి పొడి అనమాట.
మెంతి పొడి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా చేదు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు అనమాట. పసుపు అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం కూడా మనమైతే ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక ఏంటంటే ఇంకో బౌల్లోకి అయితే పల్లీల ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్నాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలు అయితే ఇలా అయితే వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇలా ముక్కలు అయితే అన్నీ వేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్న ముక్కలు అన్నీ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఈ పౌడరు, ఇందులో అయితే ఇలా అయితే వేసుకోవాలి ముక్కలన్నీ కూడా. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మనము ఈ ముక్కలు అయితే ఇలా పిన్ అయితే ఇలా అయితే మనం కలిపెట్టుకున్నాం కదా ఈ పొన్నంతా కూడా ఇలా అయితే ముక్కలకైతే పట్టించాలి. చూడండి ఇలా అయితే బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న ముక్కలు ఏం చేయాలంటే మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో ఆ బౌల్లోకి అయితే ఈ ముక్కలన్నీ కూడా ఇలా అయితే వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అనండి, రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇది సెకండ్ టైం అయితే పెడుతున్నాను. లాస్ట్ టైం అయితే ఫస్ట్ టైం పెట్టాను కానీ పచ్చడి అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. సో ఇది కూడా పెడదాము బాగా వచ్చింది కదని చెప్పేసి, లాస్ట్ టైం అయితే బాగానే వచ్చింది కదని చెప్పేసి ఈ కూడా అయితే పచ్చడి అనేది పెడుతున్నాను. సో మనకు రానిదంటే ఏమీ ఉండదు, మనమే అన్నీ ట్రై చేస్తుంటే వచ్చేస్తాయి అన్నమాట. రాదు అనుకుంటే మనకి ఎప్పటికీ అది రాదు అనమాట. ఏదైనా ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ అయితే ముక్కలు అయితే తీసుకొని చూడండి ఇలా బాగా అయితే మిక్స్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసిన ముక్కలన్నీ కూడా మనము మళ్ళీ బౌల్లో అయితే వేసుకోవాలి. మొత్తం కూడా ఇప్పుడైతే కలిపేసి పెట్టుకున్నానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఆ పౌడర్లో అయితే మొత్తం కూడా కలుపుకొని ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిపైన అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి మనమైతే మిక్స్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్ అయితే మాత్రం వేసుకోవాలి. మనం ఆయిల్ అయితే మెయిన్ ఎక్కువగా ఉండాలండి, తక్కువగానే ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఆయిల్ మొత్తం కూడా ఎలా అయితే కిందకైతే వెళ్ళిపోతుందో. సో రేపటికైతే మాత్రం పచ్చడి అనేది మొత్తం ఊరుతుంది కదా, ఊరాక అనేది ఆయిల్ మొత్తం కూడా పైకి అనేది తేలిపోతుంది. సో నేను ఈ 3 days కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆగే పచ్చడి అయితే పెట్టాను కదా, సో సెకండ్ డే కూడా కలిపేసాను అనమాట. నేనైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఈరోజు వచ్చేసరికి 3rd డే. సో పచ్చడి ఎలా ఉంది ఏంటి అని మీకు అయితే చూపిస్తాను. వాటర్ అంతా నిన్నే పైకి వచ్చేసింది. సో ఈరోజు కూడా ఆయిల్ అంతా పైకి అయితే తేలిపోయింది. పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజు అందుకని కలపకన్నా ఉంచేసి సో నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి మనకి ఆయిల్ అంతా కూడా ఇలా అయితే పైకి అయితే తేలిపోయింది అనమాట. మొత్తం కూడా ఇప్పుడైతే కలుపుకోవాలి. నేను ఆయిల్ అయితే మొత్తం కూడా వేసేసాను. 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాం కదండి, తక్కువ ముక్కలు అని చెప్పేసి. చూసారు కదా, ఇది వీడియో అనమాట. వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.